నెక్స్ట్ అండి, అబద్ధాల జగనన్న సునీత సంచలన ఆరోపణ. అబద్ధాల జగనన్న సునీత సంచలన ఆరోపణ. 10 క్వశ్చన్లు అడిగిందండి. ఆ క్వశ్చన్లకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ చెప్తారా అంటే చెప్పే పరిస్థితి లేదు. ఫస్ట్ ఏమన్నారు ఆయన, నరాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చంపారు అన్నారు. ఇప్పుడు నిన్నేమన్నారు, ఎవరు చంపారో దేవుడికి తెలుసు అంటున్నారు. అంటే ఇదైపోయింది. సరే సునీత ఈరోజు ఏమడిగిందంటే, ఎవరు చంపారో ముందు నీకు తెలుసు, ఆ చంపిన వాళ్ళు నీ పక్కనే ఉన్నారు, నువ్వు చిన్న అన్న అంటున్నావు, నాన్న తర్వాత నాన్న చిన్న అన్న. మరి చిన్న అన్నని హత్య చేస్తే 5 సంవత్సరాలు ఎందుకు నువ్వు పట్టించుకోలేదు, ఎందుకు నువ్వు వాళ్ళని రక్షిస్తూ ఉన్నావు, వాళ్ళకి ఎందుకు అండగా నిలబడుతూ ఉన్నావు అని ప్రశ్న వేసింది. నెంబర్ 1. నెంబర్ 2, మరి నువ్వు ఎవరైతే హత్య చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తూ పోరాడుతున్నటువంటి నా పైన విమర్శలు చేయిస్తూ దాడులు చేయిస్తూ కేసులు పెట్టిస్తూ నేను పోరాడుతుంటే నన్ను అడ్డగించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నావే, ఇది ఎక్కడ న్యాయం అని ప్రశ్నించింది. 5 సంవత్సరాల ముందు ఎన్నికల ముందు చిన్నాన్నని చంపితే దానిని రాజకీయంగా వాడుకున్నావు, మరలా ఇప్పుడు ఎన్నికలు వచ్చేటప్పటికి మరలా రాజకీయంగా వాడుకోవటానికి ముందుకు వస్తున్నావు. కాబట్టి ఎవరైనా సరే మా తండ్రిని చంపినటువంటి వ్యక్తులు వీరే, అందుకని వీరికి ఓటు వేయొద్దు, వైసీపీకి సహకరించవద్దు, వైసీపీని నమ్మవద్దు, వైఎస్ వివేక రక్తపు పార్టీ నిర్మాణం జరిగింది అని తాను ఈరోజు చాలా బలమైనటువంటి ఆరోపణల్ని తాను చేసింది. సరే, వీటితో పాటు తను కొన్ని క్వశ్చన్స్ని చాలా నీట్గా అడిగింది. అసలు ఎవరు రక్షిస్తున్నారు, ఎందుకు రక్షిస్తున్నారు, ఎందుకు మీరు అతన్ని అండగా నిలబడుతున్నారు అనేటువంటిది కూడా అడిగింది. సిబిఐ విచారణ అసలు కోరింది ఎవరు, నువ్వే కదా సిబిఐ విచారణ కోరింది, మరి ఇప్పుడు నువ్వే సిబిఐ విచారణ ఎందుకు వద్దంటున్నావు, తర్వాత సిబిఐ విచారణ నువ్వే ఎందుకు అడ్డుకుంటున్నావు, సిబిఐ విచారణ అసలు నమ్మటానికి లేదని చెప్పి నువ్వు ఎందుకు అంటున్నావు అని ప్రశ్నించింది. అసలు తను అడిగినటువంటి ఏ క్వశ్చన్కైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కదానికి కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితి లేరు, చెప్పలేరు కూడా. ఎందుకంటే సత్యం మాట్లాడుంటే, నిజం మాట్లాడుంటే ప్రజలు నమ్ముతారు, ధైర్యంగా ఇంకోటి చెప్పొచ్చు. ఆ రోజుకు వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇచ్చారు, ఆ స్క్రిప్ట్ని చదివేశారు, ఇంకా అంతటితో అయిపోయింది, అంతే కదా. ఒకసారి బైట్స్ మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబు మనుషులు. రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు వాళ్ళు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. వివేకం చిన్నాన్న అని చెప్పారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేనున్నాను నీ కోసం, నువ్వు ఇట్లా తిరగద్దు అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఏమైనా న్యాయమా? చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు, కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్ గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే 2 నమ్మాలి కదా. వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? మీరు కాదా? మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా? హంతకుడైతే ఎవరున్నారో వాళ్ళు ఆయన చెప్పాడు చేయించింది ఎవరు అని. అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది, ప్రూవ్ కూడా చేసింది. సిబిఐ కూడా అదే చెప్తుంది.
ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు, తర్వాత మీరే వద్దన్నారు. మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు? మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా? రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్లు మర్చిపోయారు. ఈ 5 ఏళ్లు పవర్లోకి వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈ రోజు గుర్తొచ్చాడు మనిషి. ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? హత్య చేయించిన వాళ్ళకి ఓటు వేయమని మీరు అడుగుతున్నారు. ఎవరు వాడుకుంటున్నారు? ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం, విలన్ ఉంటారు, విలన్ పక్కన రౌడీలు ఉంటారు. రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా? విలన్ దగ్గరికి వెళ్ళాలన్నా? మూల కారణం అయ్యేది విలన్. దీంట్లో విలన్ ఎవరు? దీంట్లో విలన్ మీరా? అందుకేనా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇంకా సిగ్గుచేటు ఏంటంటే, ఎవరైతే నిందితుడై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని ఆయనకి ఓటేయమని అడుగుతున్నారు, నిందితులకు ఓటేయమని అడుగుతున్నారు. మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం, మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా? ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇక్కడ నేను పోరాడేది న్యాయం కోసం, నువ్వు పోరాడేది పదవుల కోసం. నాకు ఈ పోరాటంలో నాకు ఏమి వస్తుంది? అందరినీ పోగొట్టుకోవడం తప్ప. మళ్ళీ ఎక్కడ పదవి పోతే మీరు ఇరకాటంలో పడతారు అని సాయశక్తులా కృషి చేస్తున్నారు. దయచేసి ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి, ఇది గ్రహించాలి. హంతకులకు ఓటు వేయకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వివేకానంద రెడ్డి గారి రక్తంలో పునాదులు తయారు చేసుకుంది. ఆ పార్టీ పునాదులు వివేకానంద రెడ్డి రక్తంతో మునిగి ఉంది. దయచేసి ఆ పార్టీకి, మా అన్నగారికి, హత్య చేసిన ఎంపీ గారికి ప్లీజ్ ఓటు వేయకండి. రాజశేఖర్ రెడ్డి సమాధి, ఆ సమాధి దగ్గర ఎవరిని తీసుకుపోయాడు? రాజశేఖర్ రెడ్డి నమ్మిన బంటు లక్ష్మణుడు మారిగా వివేక బాబాయ్. ఎవరున్నారు బస్సులో? గొడ్డలి వేటేసిన వాళ్ళ బస్సులో ఉన్నారా లేదా? ఆయనే అవినాష్ రెడ్డి. ఆయనకి ఈ రోజు ఎంపీ సీటు మళ్ళీ అంటే లెక్కలేనితనం అవునా కాదా? ఆరోపణలు వస్తే నిర్దోష అయిన తర్వాత ఇవ్వాలి తప్ప మధ్యలో ఇస్తే ప్రజల్ని ఎక్కిరించడమే అవుతుంది. సునీత గారు మాత్రం సునీత డైరెక్ట్గా అడిగేసిందండి జగన్మోహన్ రెడ్డి గారిని. రౌడీలు దొరికారు, విలన్ నువ్వేనా? మీరేనా విలను? మీరేనా హత్య చేయించింది? మీరు హత్య బయటకు వస్తుందనే మీరు సిబిఐని అడ్డుకున్నారా? విచారణ జరగకుండా ఆపారా అని డైరెక్ట్గా అడిగేసింది. ఏమి దీంట్లో ఎక్కడ తను మాట్లాడినటువంటి బైట్స్ చూస్తే చాలా క్లియర్గా వైఎస్ సునీత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అటాక్ చేసేసింది. తాను మాట్లాడినటువంటి దాంట్లో ఎవరైతే చంపిన వ్యక్తి తిరుగుతున్నాడు, చంపిన వ్యక్తి అని అంటున్నారు కదా, చంపిన వ్యక్తి మీరు చెప్తుంది నిజమని చెప్తున్నారు కదా, చంపిన వ్యక్తి ఏం చెప్పాడు? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి అని కాస్త ఆలోచించి ఆ పదాన్ని చెప్పటానికి ఆలోచించి మీరు సపోర్ట్ చేస్తున్నారు అనే పదం వాడింది. తర్వాత రౌడీలు విలన్ను అని చెప్తూ రౌడీలు దొరికారు, విలన్ నువ్వేనా? మీరేనా విలన్ అని అడిగింది. అట్లాగే ఎవరైతే మీరు మీ పేరు సిబిఐ ఇన్వెస్టిగేషన్ని మీరు అడిగారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మీరు ఎందుకు వద్దు అని మీరు ఆపారు అంటే మీ పేరు బయటకు వస్తుందని సిబిఐ ఇన్వెస్టిగేషన్ వద్దన్నారా అని చెప్పని అడిగింది. మామూలుగా అడగలేదు, డైరెక్ట్గా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వే హంతకుడివా? నువ్వే హత్య చేయించావా? నువ్వే సిబిఐ హత్య చేయించి నీ పేరు బయటకు వస్తుందని ఆపుతున్నావా అని డైరెక్ట్గా అడిగింది. ఇంక ఇందుట్లో ఏమీ మొహమాట కూడా పడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఈరోజు ఏం సమాధానం చెబుతారంటే చెప్పరు. నిన్నటి సబ్జెక్ట్ అది అయిపోయింది, ఎవరు నమ్మించారో వాళ్ళు నమ్మించే విధంగా. ఈరోజు మళ్ళీ దీనికి ఆన్సర్ ఉండదు, మళ్ళీ రేపు ఇంకో సబ్జెక్ట్ మీదకి వెళ్ళిపోతారు. ప్రజలు ఇది గమనించాలి. నిన్న ఆయన చెప్పింది నిజమా, ఇప్పుడు తను చెప్పినటువంటి సునీత చెప్పింది నిజమా అనేది గమనించాలి. తను ఫైనల్గా ఏమడిగి చెప్పింది? మా తండ్రి రక్తపు మాంసపు ముద్దలతో వైఎస్ఆర్సీపీ నిర్మాణం జరిగింది, అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ఎంపీకి ఓటు వేయొద్దని కోరింది. ఇంతకంటే ఇంకా తను చెప్పాల్సింది ఏముంటుంది? ఒకసారి దీనిపైన మధు ఉన్నారు. మధు, ఇందాక మీరు గుడ్ ఈవినింగ్, ఇందాక మీరు వెళ్ళినట్లున్నారు ఇంటర్వ్యూకి. ఏంటి ఏముంది? తను సునీత మాట్లాడింది చాలా డైరెక్ట్గా, ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో డైరెక్ట్గా మాట్లాడేసినట్టుంది. ఏంటి? ఎస్ సార్, యా డెఫినెట్గా సార్. వైఎస్ వివేకాను చంపినటువంటి వారు ఎవరో దేవుడికి తెలుసు, ఆ జిల్లా ప్రజలకు తెలుసు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సో సునీత కూడా ఈరోజు హైకోర్టు ముందుకు వచ్చేసి, తెలంగాణ హైకోర్టు ముందు మాట్లాడితే ఎస్ నిజమే, దేవుడికి తెలుసు, ఆ ప్రజలకు కూడా తెలుసు అని చెప్పింది. సో ఫైనల్గా
దేవుడు రాసిన ఈ స్క్రిప్ట్లో క్యారెక్టర్లు ఎవరివి అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. సో ఈ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే ఆ స్క్రిప్ట్లో ఉన్నటువంటి దస్తగిరి బయటికి వచ్చి ఏం చెప్పారు, పూర్తిగా కూడా తన చేత చేయించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పారు. సో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు, ఎవరైతే హత్య చేసినటువంటి పర్సన్ ఉన్నారో అతను చాలా ధైర్యంగా బయట తిరుగుతున్నారు అని చెప్పారు. మరి అతను తిరుగుతున్నప్పుడు అతనే హంతకుడు అయినప్పుడు హంతకుడు నా చేత వీళ్ళు చేయించారు అంటే పలానా వ్యక్తులు చేయించారు అని చెప్పింది కూడా నిజమే అవుతుంది కదా. సో అదే క్వశ్చన్ వైఎస్ సునీత ఈరోజు అడగడం జరిగింది. ప్రధానంగా ఆమె అడిగినటువంటి ప్రశ్న ఒకటే, ఏ రక్తం అంటే ప్రధానంగా వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి మనమందరము కూడా తన పట్ల జరుగుతున్నటువంటి ఈ అన్యాయం ఏదైతుందో ఈ అన్యాయం పైన ఎందుకని మాట్లాడడం లేదు. సో చాలా రోజుల పాటు వైఎస్ సునీత ఎక్కడైనా సరే హైకోర్టుకి వచ్చినప్పుడు అక్కడ రిపోర్టింగ్ చేయడానికి మేము వెళ్తూ ఉంటాం, సో చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఆమె మాట్లాడినటువంటి ఆ విధానం కావచ్చు, ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది గమనించిన తర్వాత అంటే ఇది నిజంగానే ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే తన అన్న ఇలా మాట్లాడారా అనేటటువంటి ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫేస్లో ఆ మాట్లాడేటటువంటి ఆ మాటలు ఆ రిప్లై ఇచ్చేటటువంటి ఫేస్ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా స్పష్టంగా కనిపించాయి. మీడియా ముందుకు వచ్చినటువంటి వైఎస్ సునీత అక్కడ జరిగినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి సమాధానం చెప్పడానికి ఆమె మనసు కాస్త బాధపడింది, గాయపడింది అని అయితే చాలా స్పష్టంగా అర్థమైంది సార్. ఆమె ఒకటే అడిగింది, తనకు న్యాయం జరగాలంటే రానున్న రోజుల్లో ఓటు అనేది ఏదైతే ఉందో ఆ ఓటు ద్వారా న్యాయం చేయండి అంటే ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అక్యూజ్డ్ పర్సన్గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఓటు వేయొద్దు అని చెబుతూనే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నారంటే అది ఎవరైనా కావచ్చు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే డెఫినెట్గా కూడా తన తండ్రి మరణానికి కారణమైనటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో ఆ హంతకులకు న్యాయం జరగదు. నాకు న్యాయం జరగాలంటే ఒక ఆడబిడ్డగా నా తండ్రి చావుకు కారణమైనటువంటి హంతకులను పట్టుకోవడానికి మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను, న్యాయం కోసం బ్రతిమిలాడుతున్నాను అంటూ కూడా ఆమె మాటల్లో ఈరోజు చాలా స్పష్టంగా అయితే కనిపించింది సార్. ఓకే రైట్, అంటే ఒక ప్రకంపనలే ఈరోజు సునీత మాట్లాడినటువంటి అంశానికి మరి కౌంటర్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే కౌంటర్ చేయరు, సమాధానం చెప్పరు. వారు చెప్పాల్సింది వారు చెప్పారు. సునీత అడిగినటువంటి ప్రశ్నలోకి మరి సమాధానం చెప్తారా అంటే చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మరి చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ గారు 2019 ఎన్నికల్లో ఈ అంశం బేస్ చేసుకునే వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికలు జరగబోయే ఎన్నికలు కూడా ఇదే మెయిన్ కీలకం కాబోతుందంటారా, విన్నింగ్ ఆర్ లూజ్ అనే అంశం బేస్ చేసుకుని? ఇదేం తామర పువ్వు అనుకుంటున్నారా ఏంటి? ప్రజల చెవిలో తామర పువ్వులు పెట్టేటువంటి రోజులు పోయినాయి. ఒకసారి పెట్టారు, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రజలకి ఈ కేసు విషయంలో ఎవరు చంపారు, ఎందుకు చంపారు, సునీత మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, తను ఏ రకమైనటువంటి పోరాటం చేస్తుంది, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఏమి నిజం ఉంది, ఏమి అబద్ధం ఉంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. అందుకని ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ విషయంలో. ఎందుకంటే మనం కడప ప్రాంతంలో, కడప జిల్లాలో లేక రాష్ట్రంలో ఎక్కడైనా, శ్రీకాకుళం ఇచ్చాపురంలో కూడా బాబు వైఎస్ ఇంతకుముందు మనం అడుగుతాం కదా, ఇంతకుముందు మనం ఏం చెప్పామంటే పులివెందుల కడపలో ఎవరిని అడిగినా, ఏ చెట్టుని అడిగినా, ఏ పుట్టని అడిగినా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అని అంటే అక్కడ ఉన్నటువంటి చెట్టు పుట్ట కూడా చెప్తారు, ఏ మనిషి అని చెప్తారు, ఏ టీ షాప్ దగ్గర అడుగుతారు చెప్తారు, ఏ చిన్నపిల్ల అని చెప్తారు, ఎవరేం చెప్తారని అనుకున్నాం కదా. ఇప్పుడు కడప కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అని మనం గనక ఒక ఫజిల్, ఒక క్వశ్చన్ ఇచ్చి కనుక బయటికి పంపిస్తే ఎవరు చంపారు అంటే 1 2 3 4 ఆప్షన్స్ ఇచ్చి మనం ఎవరైతే నెంబర్ 1 అని ఒక పేరు పెడతామో, ఎవరినైతే పెడతామో ప్రజలు ఆ పర్సన్ని కరెక్ట్గా క్యాచ్ చేస్తారు. అంటే 100కి 99.99% వాళ్ళు ఎవరు చంపారు అనేటువంటి నిర్ధారించి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చెట్టుకి, ప్రతి పుట్టకి, ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళకి, ప్రతి విద్యావంతుడికి, ప్రతి ఒక్క వ్యక్తికి, పనిచేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, స్టూడెంట్స్కి, చిన్నపిల్లలతో సహా వైఎస్ వివేకాన్ని ఎవరు చంపారు అనేటువంటిది అర్థమైపోయింది. వైఎస్ సునీత చెప్పేటువంటి ప్రతి మాటని ఒక తండ్రి గురించి, తండ్రి హత్య గురించి కూతురు ఎంత ఆవేదన పడుతూ, ఎంత పోరాటం చేస్తుంది, ఎంత యుద్ధం చేస్తుంది, తను ఏ రకంగా అవమానిస్తున్నారు, తను ఏ రకంగా బాధ పెడుతున్నారు, అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినాయి,
సిబిఐని భయపెట్టడం ఏంది, సిబిఐ మీద కేసులు పెట్టడం ఏంది, సిబిఐని వెంటాడటం ఏంది అనేది అర్థమవుతుంది. న్యాయస్థానాల్లో బెదిరించడం ఏంది, న్యాయమూర్తుల మీద ఒత్తిడి చేయటం ఏంటి అనేది ప్రజలకు అర్థమై ఉంది. గుండెపోటు అన్న దగ్గర నుంచి ఈరోజు వైఎస్ సునీత మీరు తప్పించుకోవటం కోసమే సిబిఐని ఒత్తిడి చేస్తున్నారా, లేక ఆ విలన్ మీరేనా అని అడిగేంత వరకు ప్రజలకు క్లారిటీ ఉంది. మనకంటే కూడా ప్రజలకు క్లారిటీ ఉంది. అందుకని ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఈసారి కుదరదు. ఎందుకంటే తామర పూలు పద్దాకా పెట్టుకోలేము, ఒకసారి పెట్టుకుంటాం మోసపోతాం, ప్రతిసారి మోసపోలేం కదా. అందుట్లో అది హత్య. సరే నెక్స్ట్